జగత్ బాబు గారు అనగానే ఫస్ట్ అప్రోచ్ కంటే ముందు ఆయన ఎక్కడ చేస్తారులే, ఆయన అన్ని పెద్ద పెద్ద సినిమాలు, సెట్లు, మీరు చేసిన విలన్ క్యారెక్టర్లు అవి ఇవి, ఆ హంగామాలో మిమ్మల్ని రాయడానికి కూడా ఆలోచిస్తారు. సరే బాగోదేమో, మనం అప్రోచ్ అవ్వలేమో అని. కానీ మీరు ఎంటర్ అవ్వగానే అందరూ హ్యాపీ సెట్లు. అది ఎలా జరిగింది, మీరు ఎలా ఎంటర్ అయ్యారు, బయట ఇలా అనుకుంటారనే విషయం మీకు తెలుసా? నీలాంటి వాళ్ళు ఉండబట్టి నాకు తక్కువ సినిమాలు వస్తున్నాయి. ఇలా అనుకుని ఏది పడితే అది రాసేసి నేను అన్ని సినిమాలే చేస్తాను. చెన్నై ఇంకా యాక్చువల్లీ ప్రిఫర్ చేసే సినిమాలు చెన్నై, బికాస్ చిన్న సినిమాలని పెద్ద సినిమా చేయడం అనేది బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అదే మన సినిమా అవుతుంది. అండ్ సిన్సియారిటీ, టైమింగ్స్, ఎక్సెప్ట్ దిస్ ఫెలో. టైమింగ్స్ అందరికి అంటే ఆయన సెలబ్రిటీలే. అయ్యో, వన్ ఆఫ్ ద రీజన్స్ సినిమా చేయడానికి తనే. అంటే సుమంత్ మేము ఫేమస్ చూసి బాగా నచ్చి తను బాగా నచ్చాడు, అర్థమైపోయింది క్రియేటివిటీ. సో అది అండ్ ఐ ఆల్సో హర్డ్ ఇంటనే ఉంటాడు స్క్రిప్ట్స్, ఏది గబుక్కను ఓకే చేయడు అని. సో అంత ఆలోచించి చేశాడు కాబట్టి డెఫినెట్గా ఏదో ఉంటుందని వినటం జరిగింది. విన్నాక బాగుందని అనిపిస్తుంది జరిగింది. తను బాగా నరేట్ చేశాడు సుభాష్. అంటే తను ఎక్కువ ఎక్సైట్ అయ్యాడు నాకంటే. నాకు అర్థం కాలేదు తను ఎందుకు ఎంత ఎక్సైట్ అవుతున్నాడు, కానీ సినిమా చూసిన తర్వాత ఎక్సైట్మెంట్ ఉంటుందనే ఫీలింగ్ వచ్చింది.